స్కిన్కి ఒక మంచి షైనింగ్ కావాలి, యాంటీ ఏజింగ్గా వర్క్ చేయాలి, వ్రింకిల్స్, ఫైన్ లైన్స్, మచ్చలు, ముడతలు ఇవేమీ లేకుండా చేయాలంటే జస్ట్ ఇంట్లో ఉన్న ఈ ఆరెంజ్ పీల్స్ తోటి అయిపోతుంది మన స్కిన్ తెల్లగా. మరి ఎలాగా? ఇందులో మనకి వైటమిన్ సి ఉంటుందండి. అది మన చర్మాన్ని చాలా తెల్లగా మారుస్తుంది, కాంతివంతంగా చేస్తుంది. మీ స్కిన్ టోన్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఇది మీరు యూజ్ చేసినాక మీ షేడ్ 1% అయినా సరే లైట్ అవుతుంది. మొదటిసారి చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నా వీడియో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వైటమిన్ సి క్రీమ్ చూపిస్తాను. జస్ట్ మీ ఇంట్లో కమలా పండు తొక్కలు ఉన్నాయా? చాలామంది ఎండబెట్టుకుంటూ ఉంటారండి. నేను ఈ మధ్య రీసెంట్గా కొంతమందికి వెళ్ళినప్పుడు 2-3 ఇళ్లలో చూసాను నేను తొక్కల్ని ఎండబెట్టుకోవటం. దాన్ని పొడి చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటామన్నారు. సరే, పచ్చి తొక్కలతోటి మంచి క్రీమ్ చూపిస్తాను. ఎండిన దానికంటే దానిలో ఉన్నటువంటి సారం వైటమిన్ సి మన స్కిన్ని ఇంకా లైటనింగ్ చేస్తుంది. రూపాయి ఖర్చు పెట్టకుండా జస్ట్ తొక్కలతో మంచి క్రీమ్ చూపిస్తాను రండి. ఓకేనా? ఫస్ట్ టైం చూస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిన్ లైటనింగ్ చేసుకుంటానికి, యాంటీ ఏజింగ్కి, డార్క్ స్పాట్స్ని క్లియర్ చేసుకుంటానికి ది బెస్ట్ క్రీమ్ వైటమిన్ సి క్రీమ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ఇందులో ముఖ్యంగా కావాల్సింది ఏంటి? కమలా తొక్కలు. ఇందులో మనకి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఎప్పుడైతే వైటమిన్ సి మన స్కిన్కి అందిస్తామో ఎటువంటి మచ్చలు, మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, డార్క్నెస్ లేకుండా స్కిన్ చాలా గ్లాసీగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెల్లగా వచ్చామా అన్నది కాదు, ఒక్క మచ్చ కూడా లేకుండా మన చర్మం అందంగా ఉందా లేదా అనేది ఆలోచించండి. అందమైన కాంతివంతమైన చర్మం మీకు జస్ట్ ఈ తొక్కలతోనే వచ్చేసింది. చాలామంది యూజ్ చేశారు, చాలా మంచిగా రిజల్ట్స్ కూడా తీసుకున్నారు. వీటిని పొయ్యి మీద పెట్టండి, కొంచెం వాటర్ పోసి ఈ వాటర్ అంతా కూడా మరగాలన్నమాట. అంటే ఒక గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటేనండి, ఈ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేస్తారు. బట్ ఏదైనా సరే డ్రైగా మనం తీసుకుంటే లోపలికి కానీ ఫేస్కి కానీ 50% మనకి రిజల్ట్ అనేది ఉంటుందంట. కాబట్టి అందుకనే నేను ఈరోజు మీకు ఈ కమలా పచ్చి తొక్కలతో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ టమాటా జ్యూస్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, టమాటా జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అనమాట. ఇందులో మీరు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యూజ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మొక్కజొన్న పిండి అంటారు. మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, స్కిన్ని మంచిగా లైటనింగ్, ఫేడ్ అవుట్ చేసేస్తుంది మచ్చలన్నిటినీ కూడా. యాక్చువల్గా ఇది నేను చాలాసార్లు యూజ్ చేశానండి, నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. చాలామంది యూట్యూబ్లో మనకి వైటమిన్ సితో ఇటువంటి వీడియోస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అనేది వచ్చింది, మాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి. అయితే మీరు ఈ తొక్కలు పారేస్తూ ఉంటారు కదా, జస్ట్ పారేయకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా మనం యూజ్ చేస్తున్నాం. బయట నుంచి ఏ వేలకు వేలు పెట్టి మనం కాస్మెటిక్స్ కొనట్లేదు. బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతాయి అన్నమాట. అయితే ఈ ప్రొసీడింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ రోజ్ వాటర్ తోటి మీ ఫేస్ అంతా స్ప్రే చేసుకోండి. ఈ రోజ్ వాటర్ నేను ఇంట్లోనే హోమ్ మేడ్గా రోజ్ పెటల్స్ తోటి తయారు చేసుకున్నటువంటి రోజ్ వాటర్ అనమాట. తరువాత ఒక చిన్న టమాటా ముక్క తీసుకొని 5 to 10 minutes ఆగకుండా ఫేస్ని ఇలా చక్కగా రబ్ చేస్తూ ఉండండి. టమాటా మన స్కిన్ని చాలా లైటనింగ్ చేస్తుంది, ఇన్స్టాంట్గా బ్రైట్నింగ్ కూడా ఇస్తుంది. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి, ఒక మంచి పార్టీ ఉంది, స్కిన్ బాగాలేదనుకున్నప్పుడు టమాటాతో రబ్ చేయండి, ఎంత బాగా రిజల్ట్ వస్తుందో మీరే చూడండి. ఇలా రబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే క్రీమ్ రెడీ చేసుకున్నాను కదా, ఈ క్రీమ్ని ఆల్ ఓవర్ ఫేస్ అంతా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏది అప్లై చేసుకుంటున్నా సరే ఫస్ట్ మసాజ్ మాత్రం కంపల్సరీ. ఆ మసాజ్ చేసినప్పుడు లోపలికి అంతా వెళ్తుందన్నమాట దాని గుణాలన్నీ కూడా. ఇలా బాగా నెక్, హ్యాండ్స్, బ్యాక్ నెక్ మంచిగా మసాజ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆరెంజ్ పీల్స్ మీ స్కిన్ని చాలా బాగా లైటనింగ్ చేస్తాయి. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అనమాట. ఎస్, ఇలా చక్కగా రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫేస్కి ఒక ప్యాక్ లాగా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం స్కిన్ కేర్ చేసేటప్పుడు మనం ఏదైనా ఇలా ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు మన బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది చాలా తక్కువైపోతుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది వాటర్. కాబట్టి వాటర్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఆఫ్టర్ వాష్ ఎలా ఉంది, నా స్కిన్ ఎంత బాగుంది. మీరు ముందు చూసిన దానికి తర్వాత చూసిన దానికి డిఫరెన్స్ అనేది తెలిసింది కదా మీకు.
మరి నా రిజల్ట్ చూసారు కదా, ఇప్పుడే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.